యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే వృషభ రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాం. మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలో పోదామా? రండి. 1/1/2026 001 మినిట్కి రాశి చక్రం తీసినాం. దాంట్లో ఉండే ప్లానెటరీ పొజిషన్ పెట్టి ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఎలా ఉంటుంది వృషభ రాశి వారికి. సో వృషభ రాశి వారికి 3వ అధిపతి అని చెప్పే కర్కటక రాశి స్వామి చంద్రుడు రాశిలో ఉచ్చంగా ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ వృషభ రాశిలో. ఇదొక ప్లస్ పాయింట్. రెండోది ఏమంటే ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానం. కుటుంబం అంటే ఫ్యామిలీ, వాక్స్థానం అంటే మనం మాట్లాడే విషయాలన్నీ. ధనస్థానము అందరికీ తెలుసు, డబ్బు. ఇక్కడ గురువు ఉండేదాని వల్ల ఆయన కూడా గురువు అనే వ్యక్తి బృహస్పతి కాబట్టి ఈ 3 విషయాల్లో ధనం, కుటుంబం, తర్వాత వాక్, చెప్పే మాట, ఇవన్నీ ఫలిస్తాయి. దీంట్లో ధనాగమనం కావచ్చు, ఫ్యామిలీలో మంచి ఎక్స్పాన్షన్స్ కావచ్చు, మంచిగా జరుగుతుంది అనే మాదిరిగా ఉంటుంది. ఇంకా 3వ ప్లస్ పాయింట్ ఏమంటే 11వ ఇంట్లో లాభస్థానంలో శనిగ్రహం ఉంది. శనిగ్రహం మా అందరికీ తెలుసు, లాభముని ఇచ్చేదానికి మొదలు పెడితే ఎక్కడా పెట్టేది ఇంత డబ్బులు అనే మాదిరిగా ఒక స్థాయికి తీసుకొస్తుంది. ఈ 3 ప్లానెటరీ పొజిషన్ పెట్టి చంద్రుడికి ఒక 25%, గురువుకి ఒక 25%, శనికి ఒక 20% ఇచ్చామంటే 75% బాగుంది. 75% అనేది డిస్టింక్షన్ పర్సంటేజ్, కరెక్టా? దాని తర్వాత ఈ 3 ప్లానెటరీ పొజిషన్ని పెట్టి ఏమేం సాధించవచ్చు అని ఫస్ట్ చూద్దాం. బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. కాయగూరలు నమ్మేవాడిని చెప్పి బంగారు అమ్మే వరకు, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఫుడ్ అండ్ బేవరేజెస్, హోటల్స్ అండ్ రిసార్ట్స్, అందరికీ చాలా బాగుంటుంది. బిజినెస్ పీపుల్కి మంచి ప్రాఫిట్. 10 రూపాయలు పెట్టుబడి పెడితే 3 అంతలు 5 అంతలు ప్రాఫిట్ వస్తుంది. ఇది ప్లస్ పాయింట్ వృషభ రాశి వారికి. రెండోది, వృషభ రాశిలో పుట్టిన వారు ఆల్మోస్ట్ ఒక 60 to 70% సినిమా, నాటకం, రైటింగ్, ఓకే, సింగింగ్, మ్యూజిక్, డాన్స్, 64 కళలు అంటాం కదా, కాస్ట్యూమ్స్, కాస్మెటిక్స్, జ్యువెలరీ డిజైనింగ్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్, యాక్టర్స్, యాక్ట్రెసెస్, మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిషియన్స్, డైరెక్టర్స్, ఒరేటర్స్, ఏం చెప్పేది, ఆ ఫీల్డ్ ఉండే వాళ్ళకి అందరికీ బాగుంటుంది. అదంతా రెమ్యునరేషన్ కదా. సో దానివల్ల 11వ ఇంట్లో శని ఉండేదానివల్ల మీ రెమ్యునరేషన్ మీరే పెంచుకోవచ్చు. సార్ అప్పుడు 15 లక్షలు తీసుకున్నాను సార్, ఇప్పుడు 30 లక్షలు, 25 లక్షలు సార్, డబుల్ అయిపోయింది కదా సార్ అంటే, సరే 24 ఇచ్చేయండి అనేసి ఒక రెమ్యునరేషన్ ఫిక్స్ చేసి, సార్ ఇంత ఇచ్చున్నారని మీరు దాన్ని చూపించి, అలాగే రెమ్యునరేషన్ ఈ సంవత్సరంలో లాస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs రెమ్యునరేషన్ తీసుకునేవాళ్ళు ఈ సంవత్సరంలో 3 అంతకు 4 అంతకు వెళ్ళొచ్చు. దాని ఒక్కొక్క రెమ్యునరేషన్ చూపిస్తూ మీరు ప్రమోషన్ చేసుకొని వెళ్ళొచ్చు. అలాంటి విషయాలన్నీ వృషభ రాశిలో పుట్టిన వారికి ఉంది, ప్లస్ పాయింట్. అదే మాదిరిగా వృషభ రాశిలో పుట్టిన వారికి పెళ్లి గురించి చూసే వాళ్ళకి మంచి సంబంధాలు ఉంది. ఎందుకంటే రెండో కుటుంబ స్థానంలో గురు వచ్చి సంతానకారకుడు అని చెప్పొచ్చు, పుత్రకారకుడు అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే జీవకారకం అంటారు. దానివల్ల సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంది. గురుగారు IVF చేపించినాము, ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు ఈ సంవత్సరం చేపియండి, అవుతుంది. సో న్యాచురల్గా వైఫ్ అండ్ హస్బెండ్ బాగానే ఉన్నాము, ట్రీట్మెంట్ అంతా ఏమి వద్దు అన్నారు, కలుగుతూ లేదు, అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్సే. సో అబ్రాడ్కి వెళ్ళి వర్క్ చేయాలి, అబ్రాడ్కి వెళ్ళి ఇది చేయాలి, బిజినెస్ చేయాలి, ఇవన్నీ కూడా మంచిగానే ఉంటుంది. అదే అబ్రాడ్కి వెళ్ళి బిజినెస్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ చేయాలి అనే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమంటే వర్కింగ్ కేటగిరీ, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఫ్రమ్ P1 టు CEO, COO, చీఫ్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వరకు ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి కాస్త ఇబ్బందులు ఉంటాయి.
సుపీరియర్స్, సబార్డినేట్స్ కాస్త ప్రాబ్లం ఇవ్వచ్చు బికాస్ ఆఫ్ 10th లో రాహు. అదే మాదిరిగా గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి కూడాను 10th లో రాహు కదా. సో దానివల్ల ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్, ఫ్రమ్ కార్పొరేటర్ టు మినిస్టర్ ఏదైనా ఎంక్వైరీ మీ పైన నోటీసులు ఇవన్నీ పెట్టే ఛాన్సెస్ ఉంది. సో జాగ్రత్త వహించండి. సో ఈ సంవత్సరం మీకు ట్రాన్స్ఫర్స్కి దానికి న్యాచురల్గా జరిగితే జరిగినాయి. మీరు పోయి నాకు అక్కడికి కావాలి ఇక్కడికి కావాలి అది ఇది ఏదైనా చేసినారంటే ఖండితంగా మీరు అనుకోకుండా చోటుకు వెళ్ళి ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కునే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ పనిచేసేవాళ్ళు, గవర్నమెంట్ సెక్టర్ పనిచేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అదొకటే స్టాట్యుటరీ వార్నింగ్. తర్వాత 4th ప్లేస్లో కేతు ఉండదు కాబట్టి పిల్లల చదువు మీరు అనుకున్నట్లు మంచి పర్ఫార్మెన్స్ స్కోర్ చేయక వృషభ రాశిలో పుట్టిన పేరెంట్స్కి చదువు ప్రాబ్లం రావచ్చు. వృషభ రాశిలో పుట్టిన స్టూడెంట్స్కి కూడా చదువులో ఇంత ట్రై చేసినాను ఏమి నేను అనుకున్న స్కోర్లు రాలేదు కదా అనే మాదిరిగా పర్ఫార్మెన్స్ తక్కువై ఎడ్యుకేషన్ రిలేటెడ్లో ప్రాబ్లం కలిగేది. దానివల్ల స్టూడెంట్స్ కాస్త డిప్రెషన్కి వెళ్ళేది, పేరెంట్స్ డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కాస్త జాగ్రత్త. దాని తర్వాత సుఖస్థానం అనేది మాతృస్థానం అని తీసుకోవచ్చు. సో మాతృస్థానం అంటే మదర్ తరపున బ్రదర్స్, సిస్టర్స్ వీళ్ళ గురించి ఏదైనా ప్రాపర్టీ లిటిగేషన్ ఉంటే అది ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మదర్కి కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గండాంతరాలు అని చెప్తాం కదా, ఇంకేం చాలా సీరియస్ అయిపోయినారు అలా పోయి ఇలా వచ్చినారు అని అలాంటి విషయాలు జరగవచ్చు. దానివల్ల కాస్త మదర్ సైడ్ వాళ్ళ హెల్త్ అంతా చూసుకోండి. నార్మలీ 30 years 40 years ఉండే వాళ్ళకంతా అంత మేజర్ ప్రాబ్లం లేదు. వెదర్ మదర్ ఈజ్ అట్ ద ఏజ్ ఆఫ్ సీనియర్ సిటిజన్ 65 ఇలా ఏజ్లో ఉందంటే చాలా జాగ్రత్త వహించండి. దాని తప్ప మీరు స్థలం కొన్నున్నారు అంటే ఇల్లు కట్టుకునేదానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే కాస్త వృథా ఖర్చులు ఏర్పడేదాని వల్ల మీరు ఇల్లు కట్టుకున్నారంటే అది వృథా ఖర్చే, బట్ అప్రిషియేషన్ ఇస్తుంది. ఈరోజు 2 కోట్లు ఇల్లు కట్టినాడంటే ఒక 4 సంవత్సరాలు విట్టి వదలంటే అట్లీస్ట్ 3 కోట్లన్నా ఇస్తారు. సో దానివల్ల దానికి పోండి. వెహికల్స్ పర్చేజ్ అవన్నీ అయినంత వరకు ఈ సంవత్సరం అవాయిడ్ చేసేది మంచిది. ఓకే. సో స్థలం కొనుంటే ఇల్లు కట్టాలే కానీ ఈ సంవత్సరమే స్థలం కొని నేను ఇల్లు కట్టుకుంటాను అని పోతే చాలా ప్రాబ్లం కావచ్చు. ఎందుకంటే 4వ స్థానంలో కేతు కాబట్టి అది కాస్త ప్రాబ్లం కలిగించవచ్చు. సో ఆల్మోస్ట్ కేటగిరీ పీపుల్స్ ఏమేమి ఎలా ఉంటారో అని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్ అనేటప్పుడు వృషభ రాశి వారు సన్నగా ఉండేదానికన్నా కాస్త లావుగానే ఉంటారు. లావుగా ఉండే వాళ్ళ గురించి మీకే తెలుసు, ఒబెసిటీ సైలెంట్ కిల్లర్ అని. సో దానివల్ల హెడ్ రీజన్ వెదర్ ఇట్ ఈస్ ఐ, ఇయర్, థ్రోట్ అండ్ నోస్ దీని రిలేటెడ్ చూసుకోండి. ఓకే. ప్రాబ్లం సిమ్టమ్స్ ఉన్నదంటే డాక్టర్తో మంచి చెకప్ చేసి రెడీ చేసుకోండి. లంగ్స్ రిలేటెడ్ అలర్జీ, బ్రాంకైటిస్, ఊపిరి తీసుకునేదని కష్టం, ఆస్తమా ఇదంతా చూసుకోండి. డస్ట్ అలర్జీ ఇవన్నీ. తర్వాత హార్ట్ రిలేటెడ్ చూసుకోవచ్చు మీరు. ఓకే. బ్లడ్ థిన్ పైన జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అలా సిమ్టమ్స్ ఉంటే కాస్త జాగ్రత్త వహించేది మంచిది. దీని తర్వాత ఆల్మోస్ట్ మెడికల్ రిలేటెడ్ చెప్పినాను, ఫినాన్స్ చెప్పినాను. సో నో ప్రాబ్లం, ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తాను. ఇవన్నీ ప్రాబ్లం నుంచి మనం ఈ సంవత్సరం బయటకు రావాలి, ఈ 75%ని మనం 95% చేసుకోవాలంటే ఏం చేయాలి గురుగారు? అంతే, న్యాచురల్ ఇంటెలిజెన్సే ఉండింది ఫస్ట్ కదా, బుర్ర ఉపయోగించేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చేసింది. ఎప్పుడో వచ్చింది అనుకోండి కదా. న్యాచురల్ పోర్ట్స్, ఆర్టిఫిషియల్ పోర్ట్స్ అని చూస్తే భారతదేశం మొత్తం పడగు స్టీమర్ నిలిపేదానికి ఒక 10 న్యాచురల్ పోర్ట్ ఉంది. ఇంకా 100 కూడా మట్టెత్తేసి లోతు చేసి నిలిపెడుతున్నాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రైట్? అంతే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరపున చెప్తూ ఉన్నాను. సో ఏమి పరిహారం చేసుకోవాలి అంటే వీళ్ళకి చాలా మంచిగా కలిసి వచ్చే దేవుడు వచ్చి వెంకటేశ్వర స్వామినే. సో వెంకటేశ్వర స్వామికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చెప్పాలన్నా అందరికీ కూడా ఆపత్ బాంధవుడు, అనాథ రక్షకుడు, కలియుగ దైవం, ఏడుకొండలవాడు. సో సంకట బంధాగా వెంకటరమణ అంటారు మనలో. సంకటం వస్తే వెంకటరమణుడు అంట. సంకటం అంటే కష్టాలు. సో సోమవారం రోజు రాత్రి మీరు అక్కడ స్టే చేయాలి, అది ఇంపార్టెంట్. తిరుమల తిరుపతిలో ఎవరే కానీ సోమవారం రాత్రి అక్కడ స్టే చేయాలి. మీరు దర్శనం సోమవారం పొద్దున్న చేసుకోండి, మధ్యాహ్నం చేసుకోండి, లేదు మంగళవారం పొద్దున్న లేచి చేసుకోండి. బట్ సోమవారం రాత్రి అక్కడ కలిసి మీరు అక్కడ స్టే చేసినారంటే మీకు ఒక మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఏం లేదు, ఒక రావి చెట్టుని మీరు ఒక 7 సార్లు ప్రదక్షిణ వచ్చినారంటే మార్నింగ్ 6:30 అంటే సన్ రైజ్ లోపు వచ్చినారంటే ఆ సెరటోన్ అని ఒక వాయువు వస్తుందంట ఆ రావి చెట్టు దగ్గర. అలాంటి 1,00,000 సెరటోన్ సెల్స్ ఆ టైంలో మండే నైట్ అక్కడ ఉంటుంది. సో దానివల్ల మీ బ్రెయిన్ సెల్స్ అంతా యాక్టివేట్ అవుతుంది.
ఎనర్జిటిక్ అయిపోతారో, మీ ముఖంలో ఒక కళ వచ్చేస్తుంది, లక్ష్మీ కళ అని. దానివల్ల అది చేయండి. సంవత్సరంలో 2 తూర్లు చేయండి. మీరు స్తోమత గల వాళ్ళైతే 4 తూర్లను చేయండి, 6 తూర్లైనా చేయండి. మీ ఇష్టం. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసిన తర్వాత ఒక 48 డేస్ లోపు కొల్లాపూర్ మహాలక్ష్మి మహారాష్ట్రలో అమ్మవారిని దర్శనం చేయండి. ఒక తూరి బుధవారం, ఒక తూరి శుక్రవారం. బుధుడు నారాయణుడు, శుక్రుడు లక్ష్మి. లక్ష్మీనారాయణ యోగం కలుగుతుంది. మీ అన్ని ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. ఓకే. ఇది చేసుకోండి. దాని తర్వాత మీకు లోకల్లోనే ఉండే ఎంత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏకాదశిలో చాలా మంచి పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, అలంకారాలు చేస్తారు. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. మహావిష్ణువు అంటే అలంకార ప్రియుడు. దానివల్ల అలంకారం చేసి మీరు వాళ్ళ ఆశీస్సులు పొందుకోవచ్చు. ఓకే. చాలా పవర్ఫుల్ అయిన విషయం. దీని తప్ప వృషభ రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేది వచ్చి గరుడ. అంటే లక్ష్మీనారాయణునికి, వెంకటేశ్వర స్వామికి గరుడ కథ వాహనము. దానివల్ల గరుడకి ఆహారం ఇచ్చేది మంచిది. గరుడకి ఎక్కడ పోయి మనం ఆహారం ఇచ్చేదని కుదురుతుంది. దానివల్ల నేషనల్ జూ అథారిటీకి వెళ్ళి గరుడానికి నేను స్పాన్సర్ చేయాలి అని ఒక ఇది చేయండి. సో దానికి ఏమి ఎక్స్పెన్సెస్ వస్తుందో మీ వల్ల కుదిరినంత వరకు ఒక గరుడకి ఒక ఆహారానికి స్పాన్సర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇది చేశారంటే మీకు ఏదేది ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంది. మంచి సక్సెస్ఫుల్ ఇయర్ ఇది అవుతుంది. సో అదే మాదిరిగా సిద్ధి వినాయక శర్వేశ్వర స్వామి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థిస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.